హాయ్! హలో! నమస్తే. ఈరోజు మా అత్తగారితో కూర కారం తయారు చేపించబోతున్నానండి. పాతకాలం పద్ధతిలో కూర కారం ఎలా తయారు చేయాలో ఆవిడ నోటితోనే విందాం. పాతకాలం తయారీ విధానం. కూరగాయలు మిరపకాయలు కేజీ, జీలకర్ర 100 గ్రాములు, ధనియాలు పావు కిలో, బందర్ మిర్చి పావు కిలో, కేజీకి పావు కిలో బందర్ మిర్చి కలపాలి. ఆవాలు 100 గ్రాములు, జీలకర్ర వంకాయలు 50 గ్రాములు, 100 గ్రాములు, గసగసాలు 100 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, పసుపు 150 గ్రాములు, యాలకులు తగినన్ని యాలకులు, లవంగా, పట్ట, సువాసన. ఇప్పుడు ఇవి ఎందుకు వాడుతున్నారో చెప్పండి. ఈ కారం తయారీ చాలా మంచిది, సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది, కలర్ కూడా తగ్గదు, మంచిది, ఆరోగ్యం కూడా మంచిది. ఇక్కడ మా అత్తగారితో నేను చెప్పించడానికి గల కారణం ఏంటంటే, ఆ ఒరిజినాలిటీ అనేది మిస్ అవ్వడం నాకు అసలు ఇష్టం లేదు. అండ్ ఆవిడ ఇబ్బంది పడకుండా నేను కొంచెం ఎలా ఎలా నచ్చితే అలా చెప్పండి అదే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అంటే, సో ఫస్ట్ వీడియో కదండి ప్రయత్నించారు. అన్నారు ఇంకా నేను వీడియోస్ ముందుకి మంచివన్నీ చెప్తుంటానమ్మా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ వీడియో కదా, ఎవరికైనా అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, మిరపకాయలు 3 రోజుల్లో ఎండలో వేసిన మిరపకాయలు అనమాట ఇవి. 1 కేజీ మిరపకాయలు, వాటికి పావు కిలో బందర్ మిర్చి కలిపారంట, కూరాకులకి బందర్ మిర్చి కలిపారంట. సో ఇక్కడ మేము తొడిమలు తీస్తున్నాము మిర్చి అంతటికి కూడాను. వాళ్ళు షాప్ కీపర్ వాళ్ళైతే తీసేసే ఇస్తారు, కానీ అక్కడక్కడ ఉండిపోతాయి కదా, సో అవి కూడా లేకుండా మంచిగా తొడిమలన్నీ తీసేసి ఈ బందర్ మిర్చి ఇవి సెపరేట్ చేసి పెట్టుకుంటున్నారు. తొడిమలు తీయడం అంతా పూర్తయిపోయిన తర్వాత నేను వైంట్లు చల్లిస్తున్నాను. ఇక్కడ వామిటాలని కూడా అంటారంటే ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి అవైలబుల్గా దొరుకుతాయండి. సో ఇవి డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయంట వీటిలోని. చూసారు కదా, ఆల్రెడీ ఇలా వచ్చాయన్నమాట. సో వీటిని శుభ్రంగా చల్లించి పెట్టుకోవాలి. నేను మా అబ్బాయి ఇక్కడ ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్లో ఉన్నాం, కొంచెం కుల్ఫీ తింటున్నాం అనమాట. ఎండగా ఉంది చాలా, సో చిన్న రిఫ్రెష్మెంట్లా ఉంటుందని తింటున్నాం. సో మా అత్తగారు ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కడాయి పెట్టుకోవాలండి, ఒక హెవీ బేస్డ్ కడాయి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఐటమ్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయి. ఒక బ్యాచ్ ధనియాలు అయితే ఇక్కడ వేయించేశారు ఆల్రెడీ, చూసారు కదా, మొత్తం ఈ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ జీలకర్ర అయితే 100 గ్రామ్స్ ఆల్రెడీ మెన్షన్ చేశారు, జస్ట్ మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాను టైటిల్స్ లాగా. అండ్ జీలకర్ర కూడా వేయించుకొని అన్నీ 2 మినిట్స్ అండి. కొంచెం సువాసన వస్తాయన్నమాట, నేను అక్కడ దగ్గరే ఉన్నాను. సో వేయించేటప్పుడే మనకి ఆ సువాసనతోనే ఐడెంటిఫై చేసేయచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు వేయించేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఆవాలు కూడా ఒక 100 గ్రామ్స్ వేయించి పక్కన పెడుతున్నారు. ఇక్కడ మనం వామిటాలు అంటారు కదా, వైంట్లు, అవి కూడా 100 గ్రామ్స్ పాటు వేయించుకుంటున్నాను. ఇక్కడ 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, ఎందుకంటే ఇవన్నీ ఇలా వేయగానే అలాగ ఏంటంటే మాడిపోతూ ఉంటాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇక్కడ మిరియాలు, బ్లాక్ పెప్పర్ అంటాం కదా, అవి 75 గ్రామ్స్ వరకు తీసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మెంతులు తీసుకున్నాము 75 గ్రామ్స్, ఇవి కూడా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని చక్కగా ఒక పెద్ద బేసిన్లో ఇవన్నీ కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇలాచీ, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు 20 గ్రాములు తీసుకోవాలండి. మా అత్తయ్యగారు తులం ప్యాకెట్ అంటున్నారు, అయితే ఇంచుమించుగా 20 గ్రామ్స్ అయితే ఉంటాయంట ఇవి కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఇవి ఇలా వేగుతున్నప్పుడే గసగసాలు ఒక 100 గ్రామ్స్ గసగసాలు వేసి వేయించుకోవాలండి. సో గసగసాలు వేసిన వెంటనే చిటపట్ లాడేస్తూ ఉంటుంది, సో కొంచెం కేర్ఫుల్గా మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ. సో ఇవి వేగిన తర్వాత ఇవన్నీ వేయించుకోవాలి, కానీ పసుపు కొమ్ములు మాత్రం వేయించలేదండి. పచ్చి పసుపు మాత్రమే అలా తీసుకొని డైరెక్ట్గా వేసేస్తున్నారు, ఒక 150 గ్రాములు అనమాట. ఇప్పుడు మనం మిరపకాయలు ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా వేయించుకుంటున్నామండి. వీటికైతే కొంచెం ఎక్కువ టైమే పట్టింది, ఎందుకంటే కేజీ పావు కదా మిరపకాయలు, సో కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఇవి ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత ఈవినింగ్ మిల్లు పట్టించేశారు మా మామయ్య గారు. ఇక్కడ చూసారు కదా, చక్కగా ఎర్రగా ఎంత కలర్ఫుల్గా ఉందో కారం అనేది. మనకి ఆ క్వాంటిటీలో తీసుకున్న మిరపకాయలకి 3 కేజీల కారం అయితే వచ్చిందంట. ఇవి తెచ్చుకున్న వెంటనే ఇంకా ఆవకాయ జాడీలో వేసేసి ఎత్తిపెట్టేస్తారనమాట. అండ్ ఇక్కడ ఈ జాడీకి అయితే ఒక 40 ఇయర్స్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి.
ఇక్కడ చక్కగా చూసారు కదా, లిడ్ పెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్ ఎలా అయితే ఉంటుందో అలాగా అవి కలర్ కానీ సువాసన కానీ పోకుండా టైట్గా సీల్ చేసేస్తారు. ఇది కారం ప్రిపరేషన్ అండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్.